డాక్టర్ ఎం మురళీమోహన్ ప్రముఖ నటుడు, నిర్మాత. సహజ నటన, విలక్షణమైన అభినయం. ప్రేక్షకుల హృదయాలలో ఆయనకు ప్రత్యేక స్థానం. కళ అంటే జీవితం, జీవితం అంటే కథ అని గ్రహించి ఆ కథను తెరమీద అద్భుతంగా ఆవిష్కరించిన కళాకారుడు పద్మశ్రీ మురళీమోహన్ గారు. సినిమా రంగమే కాదు, సేవా రంగంలోనూ ఆయనది చెరగని సంతకం. పద్మశ్రీ డాక్టర్ మురళీమోహన్ గారు వర్సిటైల్ యాక్టర్ వారిని మనందరి కరతాళ ధ్వనుల మధ్య వేదికకు ఆహ్వానిద్దాం. ఎన్నో దశాబ్దాల సినీ వాణిజ్య రంగ అనుభవంతో, భగవద్ బలంతో ఈనాటికి కూడా అజేయంగా, దిగ్విజయంగా ముందుకు సాగుతున్నారు పద్మశ్రీ డాక్టర్ మురళీమోహన్ గారు. విజయవాడలో నాటకాల ద్వారా తన కళా ప్రస్థానాన్ని ప్రారంభించి 1973లో జగమే మాయా సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. 1974లో తిరుపతి చిత్రం ద్వారా విశేష గుర్తింపును సాధించారు. 350 చిత్రాలకు పైగా నటించినటువంటి పద్మశ్రీ డాక్టర్ మురళీమోహన్ గారికి హర్షధ్వానాలు వినిపిద్దాం. అందరికీ నమస్కారం అండి. ముందుగా అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా మంచి పేరు తెచ్చుకొని ఇవాటి రోజున టీవీ రంగానికి వచ్చి టీవీ 99 అనే ఈ ఛానల్ అద్భుతంగా ప్రారంభించి ఈ కార్యక్రమాన్ని చిరంజీవి గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తున్నందుకు ప్రతి ఒక్కరిని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ముఖ్యంగా చిరంజీవి గారు మా తెలుగు సినిమా రంగంలో అత్యధికమైనటువంటి అవార్డులు పట్టుకున్న వ్యక్తి ఆ రోజుల్లో అక్కినేని నాగేశ్వరరావు గారు, ఈ రోజున చిరంజీవి గారు. పద్మ విభూషణ్గా అందుకోవటమే కాదు, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ పెట్టుకోవడమే కాదు, ప్రత్యేక బహుమతులు కేంద్ర ప్రభుత్వం ద్వారా అందుకునే కాదు, మానవతా దృష్టితో ఐ బ్యాంక్ కానీ, బ్లడ్ బ్యాంక్ కానీ, సేవా బ్యాంక్ కానీ అనేక కార్యక్రమాలు చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నటువంటి శ్రీ చిరంజీవి గారు తెలుగు సినిమా రంగ పోకడనే మార్చిదిన అద్భుతమైన నటుడు. ఒక డాన్స్ చేయాలంటే చిరంజీవి గారే చేయాలి, ఒక ఫైట్ చేయాలంటే చిరంజీవి గారే చేయాలి అని చెప్పి తెలుగు సినిమా మార్గాన్ని కొత్త పుత్తల్లోకి తొక్కించినటువంటి చిరంజీవి గారు ఈ సభలో ఉంటాం. నాకు పద్మశ్రీ అనౌన్స్ చేయగానే నన్ను అభినందించడానికి వచ్చిన మొదటి వ్యక్తి ఎవరంటే చిరంజీవి గారు. ఆ రోజున వారితో ఒక మాట అన్నాడు. ఒక స్కూల్ హెడ్ మాస్టర్ గారు వచ్చి కొత్తగా ఉద్యోగంలో చేరిన ఒక ఉపాధ్యాయుడికి సత్కారం చేయడం కోసం వచ్చినట్టుగా ఉందండి అని. ఎందుకంటే ఓ పద్మ విభూషణుడు, ఓ పద్మశ్రీ ఇంకా అందుకోలేదు కూడా, పద్మశ్రీ అనౌన్స్ చేయగానే వచ్చి ఆయన ఇంటికి వచ్చి మనస్ఫూర్తిగా అభినందించి గంటసేపు మా కుటుంబంతో కూడా గడిపి వెళ్ళేందుకు మనస్ఫూర్తిగా వారికి సభాముఖంగా కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన ఊరు పాండవుల చిత్రంలో మేము అన్నదమ్ములుగా నటించాం. ఆ తర్వాత గ్యాంగ్ లీడర్ సినిమాలో కూడా మళ్ళీ అన్నదమ్ములుగా నటించాం. నిజ జీవితంలో కూడా ఇప్పటికీ కూడా ప్రేమగా ఆయన అన్నయ్య అని పిలుస్తాను నేను. చిరంజీవి గారు అంతా ఎవరిని పిలిచినా పిలవకపోయినా మా ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా ముందుగా నేను పిలిచేది చిరంజీవి గారిని. అంత ప్రేమగా వచ్చి, అంత అభిమానంగా వచ్చే వ్యక్తి కూడా ఆయన. ఆయనకి త్వరలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా రావాలని, ఎందుకంటే అన్ని అవార్డులు వచ్చేసి, కానీ మా సినిమా రంగంలో టాప్ మోస్ట్ అవార్డు ఏమిటి అంటే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. అది తొందరలోనే వారికి కూడా అవార్డు కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారు చేస్తున్న సేవా కార్యక్రమాలను కూడా అద్భుతంగా జరగాలని కోరుకుంటూ, ఈ శ్రీ పరాభవనామ సంవత్సరం మనకందరికి కూడా సుఖశాంతులు కలగజేయాలని,
దేశం అంతా అల్లకల్లోలంగా ఉంది, ప్రపంచం అంతా అల్లకల్లోలంగా ఉంది. ఏ రోజున ఎక్కడ ఏ బాంబు పడుతుందో కూడా తెలియటం లేదు. రోడ్డు పక్కన చిన్న బండి పెట్టుకుని ఆహారం అమ్ముకునే ఒక చిరు వ్యాపారస్తుడి దగ్గర నుంచి పెద్ద పారిశ్రామికవేత్తల దగ్గర నుంచి ప్రపంచ యావత్తు కూడా ఎంతో మంది భయభ్రాంతులతో బతుకుతున్న ఈ సమయంలో ఆ భగవంతుడు అన్ని రక్షించి శాంతిగా అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండేట్టుగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ టీవీ 99 అద్భుతంగా సక్సెస్ అవ్వాలని, ఎప్పటికప్పుడు సమాజానికి కావలసినటువంటి నూతన పోకడలు కూడా మీ ద్వారా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.